హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, చికెన్ షేర్వా ఇవన్నీ కావాలనేసి అయితే అడిగారనమాట పిల్లలు. మా పాప పుట్టినరోజు స్పెషల్‌గా చేస్తున్నానమాట. అంటే వాళ్ళు బిర్యానీ కావాలన్నారు. ఇంకా హోటల్ నుంచి తెస్తే ఆ టేస్ట్ అయితే ఉండదు గదా! మొత్తము తెల్లపాయలు, తెల్లగడ్డలు తొక్కు ఎక్కువగా ఉంటుంది. అన్నం అంతా తొక్కు తొక్కుగానే ఉంటుందనమాట. ఏమన్నా నోట్లో వేసుకున్నా గానీ అన్నీ అడ్డమే వస్తాయి మసాలాలు గానీ అవంతా గూడా. కడుపులో ఎక్కువ మంటొచ్చేస్తుంది ఆ మసాలా ఐటెమ్స్ తింటే. మా పాప ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా తెచ్చిచ్చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ డ్యాడీ. అసలైతే మా పాప ఎక్కువ స్టమక్ పెయిన్ అని అప్పుడప్పుడు చెప్తూనే ఉండేది. అప్పటినుంచి మసాలా ఐటెమ్స్, హోటల్ ఐటెమ్స్ అసలన్నీ కట్టనమాట బంద్. ఏం కావాలన్నా పొయ్యి మీదనే చేయిచ్చేస్తాను. ఇప్పుడైతే ఇంకా చాలా సార్లు వరకు చెప్పాననమాట. ఒకసారి గొడవ గూడా అయింది దీనివల్ల. నాకు తెలియకుండా తెచ్చిచ్చేస్తాడనమాట పిల్లలకి. ఇలా అయినప్పుడు ఒకసారి స్టమక్ పెయిన్ నైట్ అయితే స్టమక్ పెయిన్ వచ్చిందనమాట. అసలు ఈ వయసులో పిల్లలకి అసలు స్టమక్ పెయిన్ ఎందుకు అంటే, మసాలా ఐటెమ్స్ అసలు గడ్డి, గాబు, చెత్త అంతా ఉంటుంది. మొత్తం వెల్లుల్లి పేస్టులో ఉంటది మసాలా అలా ఉంటుంది. అప్పటికైతే ఆ రోజైతే బుద్ధి తెచ్చుకున్నారనమాట. ఇంకా పిల్లలకైతే అప్పటినుంచి ఏమైనా గానీ ఇంట్లో చేసి పెట్టమంటారు. అడిగిందంతా తెచ్చిస్తారనమాట. మా ఆయన కూడా మారారు. అప్పటికైతే ఇంక పిల్లలకి ఇంక టేస్ట్ ఎంత కరెక్ట్‌గా ఒకటి వేసినా, వేయకపోయినా గానీ, ఈ పొయ్యిలో కట్టెల పొయ్యిలో చేస్తే ఆ టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. అసలిప్పుడు వేశాను కదా మసాలా, వెల్లుల్లి నీట్‌గా ఒక్క పిసురు కూడా లేకుండా మొత్తం నీట్‌గా పొట్టంతా తీసి, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, చెక్క, గసాలు ఇవేననమాట మసాలా. ఇంక వేరే ఏమి ఎయను. అల్లం. ఇంక ఈ ఎండలో చేస్తూ ఉంటే నీళ్ళైతే చాలా 2, 3 టైమ్స్ అంటే 3, 4 సార్లు తాగాననమాట వాటరయితే. ఇలా చల్లగా గాలి తోలుతుంది. మీకసలు కనిపిస్తుంది గదా! చుట్టుపక్కల చెట్లయితే పెట్టుకున్నాను. కనకాంబరం, మల్లెపూలు, ఇంకా బ్రహ్మకమలం, చామంతి చెట్లన్నీ సైడ్ వంటి రైట్ సైడ్‌లో అన్ని చెట్లే. చల్ల గాలొస్తుంది. అసలు వంట అయినట్టు గూడా తెలీదనమాట. అంత బాగుంటుంది. ఇంకా దీనికోసమైతే ఇంకా చికెన్ కొంచెం ఫ్రై చేశాను. మటన్ కొంచెం ఫ్రై చేశాను. చికెన్ కొంచెం సెపరేట్ పెట్టి షేర్వాలాగా ఇంకా ఈ బిర్యానీకైతే షేర్వా ఉంటేనే కదా బాగుండేది. కొంచెమైనా సరే కొంచెం అరవైనా ఇది ఇది మటన్ అనమాట. మటన్ కూడా ఇలా ఫ్రై చేస్తేనే పిల్లలు బాగా పీస్ పీస్‌గా తింటారు. ఇంకా అన్నంకైతే బిర్యానీకైతే టేస్టీగా ఉండే విధంగా అయితే కొంచెం మసాలా యాడ్ చేశాననమాట. ఏదంటే బిర్యానీ మసాలా ప్యాకెట్ వస్తది కదా! అదేస్తే కొంచెం సువాసన అయితే వస్తది. కొంచెం టేస్ట్ అయితే వస్తది. ఇంకా టేస్టీ సాల్ట్ వాడను. ఫుడ్ కలర్ గూడా వాడను. చాలా సార్లు నాకు మా అన్న చెప్పారనమాట. ఫుడ్ కలరు టేస్టీ సాల్ట్ వాడకూడదని అయితే చెప్పారు. అప్పటికి ఉన్నదాన్ని అసలు నేను 1/4 కేజీ అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉండేదాన్ని. దాన్ని ఇసిరి పారేసాననమాట. అంత ఎఫెక్ట్ ఉంటది దీంట్లో. ఆ టేస్టీ సాల్ట్ వల్ల గానీ, ఆ కలర్ పౌడరు అవంతా గూడా ముగ్గులో కలిపేసేసాననమాట. కేసరి కలర్స్ ఉంటాయి కదా! అవంతా ముగ్గు పిండిలో కలిపేసి కలర్‌గా చేసుకున్నాను. అదైతే వేస్ట్ చేయలేదు. కాకపోతే ఈ టేస్టీ సాల్ట్ మాత్రం పారేసాననమాట. ఒకటి మనకు హాని చేస్తుందంటే దానికి నేను చాలా దూరంగా, కొంచెం దూరం కాదు చాలా దూరంగా ఉంటాను. ఇంకిప్పుడైతే గ్యాస్ గానీ ఎక్కువ రేట్ పెరిగిపోయింది కదా! దొరుకుతుందో లేదో అసలు మొన్నే నేను బుక్ చేశాను. కానీ 1 మంత్ మాత్రమే వచ్చేదనమాట. నాకు గ్యాస్‌లోనే చేశానంటే ఒకే నెల వస్తుంది. అంత తక్కువ గ్యాస్ వస్తుంది. అది ఎందుకో తెలీదు. ఇంతకుముందయితే కనీసం 2 నెలలన్నా వచ్చేది గ్యాస్ సిలిండరు. ఇప్పుడు ఎంత తక్కువగా వాడినా ఒకే ఒక నెల వస్తుంది కాబట్టి, ఇంక ఇలాంటి వంటలు ఏదైనా చేసేటప్పుడు గానీ, ఇంకా బోండాలు, బజ్జీలు ఎక్కువ టైం తీసుకునే వంటలంతా పొయ్యి పైనే చేస్తాను. అసలు బయట నాకు చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట చేయడానికి గానీ, ఇంకా చల్లగా గాలి తోలుతూ ఉంటుంది గదా! ఇంకా టేస్టు, హెల్త్‌కి హెల్త్. అసలు ఈ సాంబార్లు గానీ రేపటికి గానీ చెడవు. అంత ఇదిగా ఉంటాయి. అసలు గ్యాస్ పైన చేస్తే తొందరగా పాడైపోతాయి గదా! ఈ పొయ్యి మీద అసలు చేస్తే ఎటువంటి ఇది గానీ వన్ అండ్ ఒకరోజు పూర్తిగా వస్తుంది. ఇంకా మా పాప పుట్టినరోజని ఈరోజైతే స్పెషల్‌గా అవైతే వాళ్ళు అడిగినవి చేసి పెట్టాను. హోటల్ గానీ పోయేది గానీ, సినిమాకి పోయేది గానీ ఇదంతా ఏం లేదు. మామూలుగా ట్రెడిషనల్‌గానే ఇంట్లోనే అన్ని పద్ధతులుగా వాళ్ళు అడిగిందంతా ఏదైనా సరే ఇంట్లోనే ఉంటది. ఇంక ఇవైతే మా చెట్లో పూలనమాట. భలే అయితే పూసాయి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా మా కజిన్స్ మాత్రమే. పెద్ద సెలబ్రేషన్ ఏం చేయము. సింపుల్‌గా ఇంట్లోనే డెకరేషన్ చేసేది. ఫస్ట్ బర్త్‌డే అయితే చాలా బెస్ట్‌గా చేశాము. హడావిడిగా అందరిని పిలిచి, చాలా మందిని పిలిచి ఒక 100 మంది దాకా వచ్చే మారి చేస్తామనమాట. ఎందుకంటే ఫస్ట్ పుట్టినరోజు ఎప్పుడైనా గానీ ఫస్ట్ బెస్ట్ గదా! అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని.
దాని తర్వాత ముగ్గురు పిల్లలకి ఫస్ట్ పుట్టినరోజే బాగా చేసేదనమాట. తర్వాత ఇలా సింపుల్గా ఇంట్లోనే కేక్ కట్ చేసి ఊర్లో గుడి కాడ మామూలుగా గ్రామ దేవత గుడి ఉంటుంది కదా, అక్కడ పూజ చేయించుకొనిచ్చి ఇలా సింపుల్గా అయితే ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈ కనిపించే కోత అయితే ఈ ఐస్ క్రీమ్ కలర్ షర్టు మా ఆడపడుచు కొడుకు, మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. మొహం అంతా కేక్ అయితే రాయేశాడు పాపకి. ఇంకా వాళ్ళకంతా వీళ్ళంతా కూడా మా చుట్టాలన్నమాట, దగ్గర బంధువులు, ఒకే ఊర్లో ఉండేవాళ్ళు. ఇలా ఊర్లో ఉండేవాళ్ళు మాత్రమే పిలిచి చిన్నగా వాళ్ళకి ఆనందం కోసం అనమాట, చిన్న చిన్న ఆనందాలను పోగొట్టడం ఎందుకు, చిన్నగా సెలబ్రేషన్ చేయాలి. ఇంకా కాళ్ళకైతే దండం పెడుతూ ఉంటే వాళ్ళు బాగా అంటున్నాడు, నా కాళ్ళకు కూడా దండం పెడుతురా అనేసి ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం సింపుల్గా.